ఈరోజు 35వ ప్రపంచ జనాభా దినం. 1990 జూలై 11న మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జూలై 11ను ప్రపంచ జనాభా దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు 35వ ప్రపంచ జనాభా దినం. ఈ దినం యొక్క లక్ష్యాలు: 1 కుటుంబ నియంత్రణ, 2 లింగ సమానత్వం, 3 పేదరికం, 4 తల్లి ఆరోగ్యం, 5 మానవ హక్కులు. ఈ అంశాల మీద ప్రజల్లో అవగాహన కలిగించడం, పెంపొందించడం ప్రపంచ జనాభా దినం లక్ష్యాలు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత కొంతకాలంగా జనాభా పెరగాలి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఇది అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం అని చెప్పేసి పదే పదే ఉద్బోధిస్తున్నాడు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ప్రపంచంలో 242 దేశాలున్నాయి. ప్రపంచ జనాభా 809 కోట్లు. అందులో భారతదేశపు జనాభా 144 కోట్లు. అంటే నంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. 2వ స్థానంలో చైనా 142 కోట్లు. 3వ స్థానంలో అమెరికా 34 కోట్లు. గత కొంతకాలం వరకు చైనా ఫస్ట్ ర్యాంకులో, మనం సెకండ్ ర్యాంకులో ఉండేవాళ్ళం. ఇప్పుడు చైనాను దాటి ఫస్ట్ ర్యాంక్ వచ్చాం. ప్రపంచ జనాభాలో భారతదేశపు జనాభా శాతం 18%. ప్రపంచ భూ విస్తీర్ణంలో భారతదేశపు భూ విస్తీర్ణం 2.4%. జనాభా ఏమో 18%, భూభాగమేమో 2.4%. ఇక జనసాంద్రత, 1 చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనం ఉంటారు అనే దాన్ని జనసాంద్రత అంటారు.